వీడిఎల్ఎస్ అసోసియేషన్కి చెడ్డ పేరు తేవాలని చూస్తే ఉపేక్షించేది లేదు. గాజువాక గత 4 దశాబ్దాలుగా విశాఖపట్నం లారీ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యుల అభ్యున్నత కోసం నిరంతరం కృషి చేస్తూ ఎంతో పటిష్టంగా ఉన్న మా ఈ వీడిఎల్ఎస్ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని లక్ష్యంగా గూడ్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా చెలామణి అవుతున్న గూడ్స్ సత్యనారాయణ తన అసోసియేషన్పై తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసమని వీడిఎల్ఎస్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కీ సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు అన్నంనేడి శ్రీనివాసరావులు ప్రశ్నించారు. వీడిఎల్ఎస్ అసోసియేషన్పై గూడ్స్ సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలు, తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ గాజువాక యూనియన్ కార్యాలయంలో ఆర్థిక సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ గతంలో వీడిఎల్ఎస్ అసోసియేషన్ తమ సంస్థలో పనిచేస్తున్న సభ్యుల అభ్యున్నతికి అలాగే అసోసియేషన్ అభివృద్ధికి చేస్తున్న సేవల్ని కొనియాడిన నోటితోనే నేడు గూడ్స్ సత్యనారాయణ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆయన విజ్ఞతకే తెలియాలన్నారు. రోజు రోజుకు అసోసియేషన్ బలపడుతూ ఇతర అసోసియేషన్లకి ఆదర్శంగా నిలుస్తున్న వీడిఎల్ఎస్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలనే లక్ష్యంతో ఇతర రాష్ట్రాల అసోసియేషన్లతో కుమ్మక్కై తమ అసోసియేషన్ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడం గూడ్స్ సత్యనారాయణకి తగదని హెచ్చరించారు. అసోసియేషన్ సభ్యుల మధ్య, సంఘాల మధ్య గొడవలు సృష్టిస్తూ పబ్బం గడుపుతున్న గూడ్స్ సత్యనారాయణ ఇప్పటికైనా సత్ప్రవర్తనతో ఉండాలని, లేనిపోని ఆరోపణలు చేసి వీడిఎల్ఎస్ అసోసియేషన్ కానీ సభ్యుల్ని కానీ ఇబ్బంది పెడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, భార్గవనాయుడు, టైలర్స్ అసోసియేషన్ కార్యదర్శి నరసింగారావు, గుర్బీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మా సంఘ పెద్దలందరికీ, అలాగే ఇతర సంఘాల నుంచి వచ్చిన టైలర్స్, ఇతర సంఘాల నుంచి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. గత 40 సంవత్సరాలుగా ఈ వీడిఎల్ఎస్ఏ అనేది విశాఖ జిల్లాలో అన్ని సంఘాలని కలుపుకొని, గూడ్స్ అసోసియేషన్ సంఘాన్ని కూడా కలుపుకొని మేము ఎన్నో సంవత్సరాల నుంచే ముందుకెళ్తున్నాం. ఇవాళ ఒక వ్యక్తి, ప్రెసిడెంట్ కాని వ్యక్తి, ఒక వ్యక్తి సత్యనారాయణ అనే వ్యక్తి వచ్చి ఇవాళ మా సంఘాన్ని విమర్శించే స్థాయికి వచ్చాడు. ఆయన ఎప్పుడు ప్రెసిడెంట్ అనే పదవి తప్ప వేరే విషయాల్లో ఎప్పుడూ పాల్గొలేదు. అలాగే వాళ్ళ ఉన్న గూడ్స్ అసోసియేషన్ ఉన్న సంఘాన్ని కూడా 3 ముక్కలుగా విడగొట్టాడు. కోర్టులో స్టే తెచ్చుకుని నేనే ప్రెసిడెంట్ అని కొనసాగుతున్నాడు. అది కూడా 4-5 నెలల క్రితం కోర్టు స్టే కూడా ఆర్డర్ కూడా అయిపోయింది. అయినప్పటికీ ఇతర సంఘాలను విడగొట్టడం, వాళ్ళ సంఘాన్ని కూడా 3 ముక్కలుగా విడగొట్టడం. ఇవాళ మేము వీడిఎల్ఎస్ అనేది ఒక అన్నతమ్ముల్లాగా అందరం ఒక కలిసికట్టుగా వెళ్దాం అనే ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా వెళ్తున్నాము. కానీ ఆయన ఇవాళ అన్ని సంఘాల్లో గొడవలై పెట్టేసి మా సంఘాన్ని కూడా విడగొట్టాలనే ప్రయత్నంతో ఇతర సంఘాలని సపోర్ట్ చేసి ఆయన సంఘాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం అనేక విధాలుగా కూడా జరిగింది. అలాగే గ్లోబల్ ట్రాన్స్పోర్ట్ అనే వాళ్ళ మీద కూడా కేసు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆ వ్యక్తి ఇవాళ ఒక ప్రెసిడెంట్ పదవి అనేది లేకపోయినా అడ్డం పెట్టుకుని కోర్టుల్లో కానీ గూడ్స్ అసోసియేషన్లో కానీ అనేకమైన మందిని వేధిస్తున్నాడు. ఇవాళ గూడ్స్ అసోసియేషన్ సంఘంలో కూడా వాళ్ళు కూడా ఎంతో విరక్తి చెంది ఉన్నారు. అదే విధంగా ఇవాళ ఆయన ఉద్దేశం ఇవాళ మేమందరం కలిసికట్టుగా ఉన్నారు, వీడిఎల్ఎస్ఏని మనం ఏమి కదపలేము, వీళ్ళే అన్ని సంఘాలతో కలిసికట్టుగా వెళ్తున్నారు. ఇవాళ టైలర్స్ అసోసియేషన్ కానివ్వండి, ట్యాంకర్స్ కానీ, ఇతర సంఘాలు కానీ మనం అందరం అన్నతమ్ముల్లాగా కలిసి వెళ్దాం, ఇంత ముందులాగా మనం వెళ్దాం అనే ఉద్దేశంతో మేమందరం కలుస్తున్నాం. కానీ ఆయన వేరే వేరే రకాలుగా వేరే మీటింగులు పెట్టేసి మమ్మల్ని వేరే విధంగా బ్లేమ్ చేస్తున్నాడు. కాకపోతే ఆయనకి తగిన మూల్యం చెల్లించడానికి మేమందరం అన్ని సంఘాలు కలిసికట్టుగా వెళ్తాం. ఆయన ప్రెసిడెంట్ పదవి కాదు, మాకు తెలిసి మేమందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఆయన విశాఖపట్నం నుంచి కూడా వెళ్ళిపోతాడనేది ఈ ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నా.